शांति। बहुत ही कड़ी तपस्याओं का फल हमें प्राप्त हुआ कि इस जन्म में हमें भगवान मिल गए। ఓం శాంతి. మనం ఎంతో గొప్ప తపస్సు చేశాము, అందుకే ఈ జన్మలో మనకి స్వయంగా భగవంతుడు లభించారు. आप ये समझते हैं कि हमें बहुत मेहनत के बाद भगवान मिले या बस चलते चलते घर बैठे इजी वे में भगवान मिले? क्या समझते हो आप? ఏమనుకుంటున్నారు మీరు? చాలా కష్టపడితే ఆ కష్టానికి ఫలితంగా మీకు భగవంతుడు లభించారు అనుకుంటున్నారా, లేకపోతే ఇంట్లో అలాగా ఖాళీగా అలా ఉండగా ఈజీగా భగవంతుడు దొరికేసాడా? जो समझते कि इजी वे में बाबा मिले वो जरा हाथ खड़ा करे। ఎవరైతే ఈజీగా మాకు బాబా దొరికారు, అసలు ఏ కష్టం పడలేదు అనేవాళ్ళు ఉంటారో వాళ్ళు చేతులు ఎత్తండి. आधे से ज्यादा है। और जो समझते कि नहीं, बहुत कड़ी मेहनत के बाद भगवान हमें प्राप्त हुए हैं, वो हाथ खड़ा करें। ఎవరైతే మేము చాలా కష్టపడ్డాము, చాలా శ్రమ చేసిన తర్వాత మాకు భగవంతుడు దొరికారు లభించారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. अच्छा, थोड़े हैं, वेरी गुड। सच्चाई यही है कि इजी वे से वो प्राप्त नहीं हुआ है। द्वापर युग से लेकर अब तक जितनी कड़ी भक्ति, तपस्या, उपवास, तीर्थ यात्राएं, यज्ञ, तप, हवन हमने किए, इतने किसी ने नहीं किए। వాస్తవానికి సత్యం ఏంటంటే మనకి ఈజీగా భగవంతుడు దొరకలేదు. ద్వాపర యుగం నుంచి యజ్ఞాలు, తపస్సులు, తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు ఎంతో భక్తి చేస్తే దాని ఫలితంగా మనం చేసినంతగా భక్తి ఎవరు కూడా చేసి ఉండరు. దాని ఫలితంగా భగవంతుడు మనకు లభించారు. 2 युगों तक हम इसी चाह में जन्मे कि कहीं तो भगवान मिल जाए, कहीं तो उसके दर्शन हो जाए, और उसी ही चाह में मृत्यु को प्राप्त हो गए। ఈ 2 యుగాలు మనము భగవంతుడు ఏదో ఒక రూపంలో మాకు దొరుకుతారు కదా, లేదా ఒక్కసారైనా భగవంతుడి దర్శనం మాకు లభిస్తుందా అన్న తపనతో, చాలా జిజ్ఞాసతో మనం జీవించి జీవించి ఈ యుగాలు మరణించాము, జన్మలు తీసుకున్నాం. जिसने जो रास्ता बताया कि हिमालय पर नंगे पांव चले जाओ, वहां भगवान के दर्शन हो जाएंगे, फलाने जंगल में चले जाओ, बड़ी कठिन यात्रा है, शायद वहां भगवान के दर्शन हो जाए, हम चले गए। हमने कष्टों की परवाह नहीं की, लेकिन उसके दर्शनों की चाह में हम चल पड़े। ఎవరు ఏది చెప్తే అది చేశాము. ఎవరైనా చెప్పులు లేకుండా కొండ ఎక్కండి, అక్కడ భగవంతుడు మీకు లభిస్తాడు, దొరుకుతాడు, దర్శనం చేసుకోండి అంటే అది చేశాము. ఎవరైనా అడవులకి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి తపస్సు చేయండి, అక్కడ మీకు దొరకచ్చు భగవంతుడు అని చెప్తే అది చేశాము. అలాగ ఎంతో తపనతో ఆయన్ని దర్శించాలని తప్పించి తప్పించి మనము ఈ 2 యుగాలు తపస్సు లాగా జీవించాము. लेकिन हम उसे ढूंढ नहीं पाए। కానీ మనం భగవంతుణ్ణి పొందలేకపోయాము. ढूंढ पाए क्या? खोज पाए भगवान को? वो है ही अपरम अपार, उसको खोजना, उसको ढूंढना नामुमकिन। మరి భగవంతుడు దొరికాడా మనకి? ఆయన్ని మనం పట్టుకోగలిగామా? ఆయన అపారంపారమైన ఖజానా, ఆయన మనం పట్టుకోగలిగామా? అది అసాధ్యమైంది. ढूंढा किसने हमको? ఎవరు పట్టుకున్నారు? किसने ढूंढा? क्योंकि जैसी तड़फ इधर तीरा भगवान से मिलने की, ऐसी ही तड़फ उसको भी थी अपने बच्चों से मिलने की। అయితే మనకెంత తపన ఉందో భగవంతుణ్ణి పట్టుకోవాలి, ఆయన్ని దర్శించాలని,
అంతే తపన భగవంతుడు కూడా తన పిల్లల్ని వెతికి పట్టుకోవాలని ఉంది. तो हमको ढूंढा किसने? भगवान ने. जब ड्रामा में वो घड़ी आई तो कोई किसी भी कोने में बैठा, गांव में बैठा, विदेश में बैठा, उसको ढूंढने में एक पल लगा. बस ढूंढ लिया उसने. అంటే ఎవరు పట్టుకున్నారు? को अनुभव कराना था. आज से जो भी कोई आपसे पूछे, चाहे वो लौकिक वाले हैं, अलौकिक वाले हैं, आपकी फैमिली में कौन कौन है, तो सबसे पहले कौन? सबसे पहले खाली बाबा है ना? बाबा है कौन? जोर से बोलिए, दिल से बोलिए. यस. ఈ రోజు నుంచి ఎప్పుడు బయట వాళ్ళు అడిగినా, లౌకిక వాళ్ళు కానీ అలౌకిక వాళ్ళు కానీ ఎవరు అడిగినా సరే మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అంటే ఫస్ట్ ఎవరి పేరు చెప్పాలి? ఎవరున్నారు అనాలి? आज से मेरे परिवार का एक सदस्य बढ़ गया, वो है मेरा बाबा. आज से मेरे घर का हेड बाबा और घर की सारी हेडक बाबा की. घर का हेड बनाओ, हेडक उसको दे दो. ఈ రోజు నుంచి మన ఇంట్లో ఇంకొక వ్యక్తిని పెంచుకోండి, మీ ఇంట్లో వాళ్ళ సంఖ్యలో అందులో బాబాని పెట్టుకోండి. బాబాయే మీ ఇంటికి పెద్ద కూడా. పెద్దరికం కూడా బాబాకే ఇచ్చేయండి. ठीक है? खुश. पर ऐसा नहीं कि घर का हेड बना दिया, परिवार को भोजन बनाकर पप्पू अन्नम क्या बोलते वो खिला दिया और बाबा कोने में बैठ के देख रहा है, मुझे तो पूछा ही नहीं है. బాబాని ఇంటివాడిగా చేసుకోవడం అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మీరు పెట్టుకునే పప్పు అన్నం అన్నీ వండుకుని పెట్టుకుని మీరు తినేస్తున్నారు. బాబా మూల కూర్చున్నారు, బాబాని కనీసం తినమని కూడా అడగట్లేదు. అలా అయితే ఉండకూడదు. మళ్ళీ देखिए मेरों के प्रति कितना समर्पण होता है. एक मदर जिसको तेज फीवर है, उसको बहुत बॉडी पेन हो रहा है, वो रेस्ट कर रही है. उसके 2 छोटे बच्चे आकर रोते हैं, मम्मा मम्मा भूख लगी है, भूख लगी है. अब बताइए वो माँ क्या करेगी? ఉదాహరణకి ఒక తల్లి ఉంది, ఆమెకి చాలా విపరీతమైన జ్వరం వచ్చింది. ఆమె మంచం నుంచి లేవలేకపోతున్నారు. కానీ ఆమెకి 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు వచ్చి అమ్మ నాకు ఆకలేస్తోంది ఆకలేస్తోంది అంటున్నారు. అప్పుడు ఏం చేయగలదు ఆ తల్లి? क्या करेगी वो? बच्चों को रोने देगी या एक पैरासीटामोल टैबलेट लेगी और तुरंत खड़ी होगी, कुछ ना कुछ जरूर बनाएगी. ब्रेड या तो ब्रेड बटर देगी या तो खिचड़ी बनाएगी, पुलाव बनाएगी, पर बच्चों को कुछ ना कुछ कॉम्प्रोमाइज करेगी अपने पेन से. माँ क्यों? क्योंकि उसके बच्चे हैं. పిల్లలు అలా ఏడుస్తూ ఉంటే వదిలేయగలుగుతుందా తల్లి? వెంటనే ఏదైనా టాబ్లెట్ వేసుకుని జ్వరం తగ్గడానికి లేచి వాళ్ళ కోసం ఏదో ఒకటి తయారు చేస్తుంది. పులావో కిచిడియో ఏదో ఒకటి తయారు చేసి ఆ పిల్లలు సంతృప్తి పరిచేలాగా చేస్తుంది. और जब मेरे बाबा की बात आती है तब మరి అదే నా బాబా విషయం వచ్చేసరికి बहन जी उठ भी नहीं सकती हूँ, बहुत पेन है, योग लगाने की हिम्मत नहीं, मुरली सुनने की हिम्मत नहीं. మరి అదే బాబా విషయం వచ్చేసరికి అక్కయ్య లేవలేకపోతున్నాము, అమృతవేళ లేవలేకపోతున్నాము, మురళిలో కూర్చోలేకపోతున్నాము, చాలా కష్టంగా ఉంది అని అంటుంటారు. अपने बच्चों को बुखार में, फीवर में भी भोजन खिलाएगी और बाबा को महीने महीने तक भोग नहीं लगाएगी. तो आप सोतेली मदर हुई, स्टेप मदर हुई कि क्या हुई? कैसा व्यवहार कर रही है भगवान के साथ? మీ పిల్లలకి జ్వరం వచ్చినా సరే లేచి వాళ్ళకి వండి పెడుతున్నారు, కానీ బాబాకి నెలలు నెలలు భోగు కూడా పెట్టట్లేదు అంటే మీరు సొంత తల్లులా లేకపోతే సవతి తల్లులా అంటున్నారు. कहीं ये व्यवहार मेरे द्वारा तो नहीं हो रहा है, होना चाहिए. और फिर कहते बहन जी बाबा सुनता नहीं. क्यों सुनेगा? सोतेला व्यवहार तुम करो और फिर सुने भी वो तुम्हारी, क्यों सुनेगा भाई?
చాలా మంది అంటుంటారు, అక్కయ్య బాబా మా మొర వినట్లేదు, మా మాట వినట్లేదు అంటారు. ఎందుకు వినాలి? మీరేమో చేసేది సవతి వాళ్ళలాగా ప్రవర్తిస్తుంటే బాబా మాత్రం ఎలా వింటారు మీ మాట? सुनेगा क्या? देखिए यहाँ भी बहुत सारे भाई है जो अपने काम छोड़ के नहीं आए, हमारा काम है, नहीं आ सकते बहन जी, इमरजेंसी है, ठीक है। उस भाई के घर में उसका कोई अनन्य गेस्ट, उसका कोई फ्रेंड आ गया अचानक, रियली उसको काम है, रियली उसको अर्जेंट काम निपटाना है, वो बिजी है और अचानक उसका फ्रेंड आ गया। ఇక్కడ కూడా చాలా మంది అన్నయ్యలు రాలేకపోతున్నాం అక్కయ్య బిజీ అని అంటూ ఉంటారు. అసలు ఉదాహరణకి ఒకవేళ అన్నయ్య చాలా బిజీగా ఉన్నారే అనుకోండి, కానీ వాళ్ళకి ఒక ఫ్రెండ్ వచ్చారనుకోండి, అకస్మాత్తుగా ఒక గెస్ట్ వచ్చారు వాళ్ళ దగ్గరికి. अब उसके फ्रेंड ने जैसे ही डोरबेल बजाई तो वो अर्जेंट काम निपटाता रहेगा, उसको कहेगा गेट आउट, या उसको बुलाएगा, उसके साथ बैठेगा, उसको टाइम देगा, उसको टी कॉफी पूछेगा, क्या करेगा बताइए? ఏం చేస్తారు అన్నయ్యలు? ఒకవేళ అర్జెంట్ పనిలో ఉన్నారైనా మీకు ఇంపార్టెంట్ ఫ్రెండ్ వచ్చారు అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్, వారిని లోపలికి రమ్మని ఆహ్వానిస్తారా? టీ కాఫీ అది ఇస్తారా? లేకపోతే లేదు బయటకు పోండి నాకు ఖాళీ లేదు అంటారా? ఏం చేస్తారు? क्या करेगा? చెప్పండి అన్నయ్యలు ఏం निकालेगा ना చేస్తారు? टाइम, या गेट से भगा देगा? టైం కేటాయిస్తారా లేకపోతే గేట్ దగ్గర నుంచే బయటకు వెళ్ళిపోండి అంటారా? तो फिर खुदा दोस्त के लिए एक्सक्यूज पर एक्सक्यूज क्यों लगाते हैं हम? మరి ఖుదా దోస్త్ భగవంతుడు మన స్నేహితుడు కదా, మరి ఆయనకి ఎందుకు అన్ని సాకుల మీద సాకులు చెప్తూ వస్తున్నాం మనం? एक साधारण फ्रेंड के लिए मैं कॉम्प्रोमाइज कर लेती हूँ, अर्जेंट काम छोड़ देती हूँ, उसे आधा पौना घंटा दे देती हूँ, और भगवान के लिए जब बात आती है तो एक्सक्यूज पर एक्सक्यूज, एक्सक्यूज पर एक्सक्यूज क्यों? ఒక మామూలు ఫ్రెండ్ కోసము మనం ఒక పావు గంట వారి కోసం కేటాయిస్తున్నాం మన పనులు కూడా మానుకుని, అటువంటిది స్వయంగా భగవంతుడు మన స్నేహితుడిగా అయితే మనం ఎందుకు సాకుల మీద సాకులు సాకుల మీద సాకులు చెప్తూ దూరం అవుతున్నాం? सुनेगा फिर वो मेरी వింటారా? फ्रेंडशिप निभाएगा, दोस्ती निभाएगा फिर वो मेरी? ఆయన అప్పుడు మన స్నేహాన్ని ఎలా నిలబెడతారు? एक बार तुम कॉम्प्रोमाइज तो करके देखो, तुम्हारे काम ना बना दे तो फिर कहना। ఒక్కసారి మీరు బాబా కోసం అలాగ మీ పని పక్కన పెట్టి బాబాకి ప్రాధాన్యత ఇవ్వండి, కాంప్రమైజ్ అవ్వండి, అప్పుడు బాబా మీ పని చక్కగా పెట్టకపోతే అడగండి అంటున్నారు. 100% बनाएगा, एक बार करके तो देखो। 100% చేస్తాడైనా, కావాలంటే ఒకసారి చేసి చూడండి అంటున్నారు. ठीक है ना? तो आज से कोई भी बात मन में हो, अच्छी बुरी, कोई समस्या हो, कोई इच्छा हो, कोई संकल्प हो, सब बाबा को सौंप दो। కావున ఈ రోజు నుంచి ఏం జరిగినా సరే, మంచి సంకల్పం వచ్చినా, ఏ పనైనా సరే, ఏ విషయమైనా బాబాకు ముందు అర్పించండి. हमारा बाबा वो है जिसकी डिक्शनरी में इम्पॉसिबल नाम का शब्द नहीं है। మన బాబా ఎలాంటి వాడంటే ఆయన డిక్షనరీలో అసాధ్యం అన్న పదం లేదు. लेकिन दिल से उसको सुनाने की आदत डालो आज से ही। कोई भी बात है अच्छी बुरी, रोज उसको सुनाने की आदत डालो, विनाश काल में बहुत काम आएगी ये आदत। ఈ రోజు నుంచి మంచో చెడో ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా ప్రతి విషయం బాబాకి చెప్పుకోండి, ఈ అలవాటు చేసుకోండి. ఈ అలవాటు మీకు వినాశన సమయంలో చాలా చాలా ఉపయోగపడుతుంది. द्रौपदी की तरह ना करें हम, जैसे द्रौपदी ने लास्ट में लूट पिट करके कृष्ण को बुलाया, पहले ही बुला लेती तो इतना कुछ होता ही नहीं। ద్రౌపది లాగా తప్పు చేయకూడదు మనం. ద్రౌపది ఆఖరి నిమిషంలో పిలిచింది కృష్ణుని సహాయం చేయమని. అదే ముందుగా ఆయన్ని అడుగుంటే అంతటి అవస్థ వచ్చేది కాదు తనకి. तो इसीलिए उसको सुनाने की आदत डाले, कोई भी बात है उसको सुनाए। देखिए हमारी नेचर है, अभी अभी आपके पास एक फोन आ जाए और आपको एक गुड न्यूज दे, वो प्रैक्टिकली बताइए, बिल्कुल प्रैक्टिकली, सच्चाई से
किसके साथ शेयर करेंगे आप उसको पहले? ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉండగానే మీకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, చాలా మంచి వార్త విన్నారు, వెంటనే మీరు ఎవరికి వినిపిస్తారు ఆ విషయాన్ని? किसके साथ शेयर करना है? ఎవరితో షేర్ చేసుకుంటారు? आप खुद अपना प्रैक्टिकल एक्सपीरियंस మీరు ప్రాక్టికల్గా మీ అనుభవం చెప్పండి, సత్యం చెప్పండి. जो हमारे क्लोज है उसके साथ हम शेयर करेंगे, है ना? अगर वो मेरे पास भी नहीं है ना, 1000 किलोमीटर दूर है, तो फिर कैसे शेयर करेंगे? यही बात है, बाबा को हम भूले रहते हैं, बाबा को हम शेयर नहीं करते हैं. మనకి బాగా దగ్గర అనుకున్న వాళ్ళతో ఆ వార్త చెప్పుకుని పంచుకుంటాం కదా విషయాన్ని. వాళ్ళు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే వెంటనే ఫోన్ చేసేసి వాళ్ళకి ఆ శుభవార్త చెప్పేస్తాం, కానీ బాబాని మాత్రం మర్చిపోతున్నాం. तो बाबा हमारी बात सुनेगा कि नहीं? अगर आप उसको सुनाएंगे तो वो सुनेगा कि नहीं सुनेगा, बताइए. మీరు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఆ విషయం వింటారు కదా, మరి బాబాకి చెప్తే బాబా వింటారా వినరా? वो तो निराकार है, उसको कान ही नहीं है. బాబా నిరాకారుడు కదా, ఆయనకి చెవులు లేవు, ఎలా వింటారు? तो सुनेगा कैसे? ఎలా వింటారు? सुनेगा कि नहीं सुनेगा? बिना कान के कैसे सुनेगा? వింటారా వినరా? వింటారా? देखिए हमारे 2 कान हैं, 1 2, है ना? लेकिन 2 कान होते हुए भी हम एक वक्त में एक की बात सुन पाते हैं, 2 की नहीं सुन पाएंगे. 2 कान है लेकिन 2 की बात एक टाइम में नहीं सुन पाते हम लोग. మనకి 2 చెవులు ఉన్నాయి కదా, కానీ 2 చెవులు ఉన్నా మనం ఒక్కరి మాట ఒకసారి వినగలం, ఇద్దరి మాటలు ఒకేసారి వినలేం కదా 2 చెవులు ఉన్నా కూడా. और शिव बाबा के तो कान ही नहीं है, क्योंकि हम प्रकृति में बंधे हुए हैं, इसलिए लिमिटेशन है. शिव बाबा प्रकृति से परे है, इसलिए अनलिमिटेड है. एक टाइम में लाखों की पुकार सुनने की क्षमता रखता है वो. బాబాకి అయితే నిరాకారుడు, ఆయనకి చెవులే లేవు, మరి ఆయన ఎలా వింటారు అంటే, మనకి ప్రకృతిలో ఉన్నందుకు మనకి కొంతవరకే వినగలము, ఒకరిదే వినగలము, కానీ బాబా ప్రకృతికి అతీతమైన వాడు కాబట్టి లక్షల మందిని కూడా ఒకేసారి బాబా వినగలిగేంత శక్తి కలవాడని. मेरा मन जब उस पर एकाग्र हो जाता है तो मेरे मन की फ्रीक्वेंसी को वो रिसीव करना शुरू कर देता है. మన మనస్సుని ఆయనతో జోడించడం ఆలస్యము, మన ఫ్రీక్వెన్సీని బాబా క్యాచ్ చేస్తారు. लेकिन अगर मेरा चैनल ही चेंज हो जाए बार बार तो फ्रीक्वेंसी कैसे लेगा फिर वो? కానీ మన మనసు యొక్క ఛానల్స్ మాటి మాటికి మారిపోతూ ఉంటే మరి ఆ ఫ్రీక్వెన్సీ బాబాకి ఎలా చేరుతుంది? तो वो मेरी हर बात को सुनता है, बड़े सम्मान से सुनता है, बड़े प्रेम से सुनता है. కావున బాబా మన మనసులోని ప్రతి విషయాన్ని చాలా గౌరవంగా చాలా ప్రేమగా వింటారు. घर में आपका बच्चा हो, सोते सोते वो जोर से चिल्लाए, रोने लग जाए, तो आप बैठे रहोगे क्या? మీ ఇంట్లో పిల్లలు ఒకవేళ పడుకున్న వాళ్ళు సడన్ గా లేచి ఏడ్చారనుకోండి, గట్టిగా అరిచారనుకోండి, మీరు పట్టించుకోకుండా ఉండగలరా? क्या करोगे? ఏం చేస్తారు? क्या करोगे? చెప్పండి, ఏం చేస్తారు? दौड़ के बच्चे के रूम में जाएंगे कि नहीं जाएंगे? उसको हेल्प करेंगे कि नहीं करेंगे? तो वो भी तो परम पिता है ना, वो मेरी आवाज सुनकर नहीं आएगा, वो मेरी हेल्प नहीं करेगा क्या? మీ పిల్లలు గోల్ పెడితే మీరు పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తారు కదా, వాళ్ళ మనసు భారాన్ని తగ్గిస్తారు కదా, మరి అటువంటిది ఆయన మన పరం పిత, ఆ తండ్రి మనం పిలిస్తే ఆయన పరిగెట్టుకుని రారా? మన మాట వినరా? देखिए एक भाई जिसने दादी जी को बहुत हेल्प की, यज्ञ को हेल्प की, बहुत ही हेल्प की उसने, वो एक परेशानी में फंस गया. ఒక అన్నయ్య ఉండేవారు, ఆయన యజ్ఞానికి చాలా మంచిగా సహాయం చేసేవారు, దాదీజీ దగ్గర ఉండి చాలా సేవ చేసేవారు అన్నయ్య. और इतनी पूरी तरह उलझ गया कि उसको अब कोई रास्ता नहीं मिल रहा था बाहर निकलने का.
అయితే ఆయనకు ఒక పరిస్థితి వచ్చింది. అందులో ఎంతగా చిక్కుకుపోయారంటే ఆయనకి బయట సహాయం చేసేవాళ్ళు, దాని నుంచి ఆయన బయటపడేయడానికి ఎవరు సహకరించే వాళ్ళు ఎవ్వరూ లేరు. जब उसकी हिम्मत खत्म हो गई, शक्ति खत्म हो गई, तब वो दादी जी के पास आया। बाबा का बच्चा था और दादी जी को अपनी सारी समस्या बताई। ప్రయత్నించినంతకాలం ప్రయత్నించి ఆఖరికి ఇంకా ఆయన ధైర్యం తగ్గిపోయాక దాదీజీ దగ్గరికి వెళ్ళి ఆయన సమస్య అంతా వినిపించారు. दादी जी ने कहा, भैया मैं संदेश पुत्री को बाबा के पास भेजूंगी ट्रांस में, और आपका मैसेज डायरेक्ट बाबा से मंगाऊंगी। దాదీజీ అన్నారు, నేను సందేశిని పంపిస్తాను, పంపించి బాబా దగ్గర నుంచి నీకు డైరెక్ట్ సమాధానం ఇప్పిస్తాను అన్నారు. अब देखिए बाबा ने ट्रांस में क्या दिखाया, बहुत सुंदर सीन बाबा ने उस बहन को वतन में दिखाया। అప్పుడు ఆ సందేశి అక్కేకి బాబా వతనంలో చాలా మంచి సాక్షాత్కారం, మంచి దృశ్యం చూపించారు. वो समस्या वाला भाई, जो धागा होता है ना, कच्चा धागा, एक गुत्थी लेकर बैठा है, वो पूरी मूंझी हुई है, उसे सुलझाने का प्रयास कर रहा है। అయితే అక్కడ ఆ సమస్య ఉన్నటువంటి వ్యక్తి ముందు చాలా చిక్కుముళ్ళు పడిపోయినటువంటి ఒక దారపు పెద్దది ఉంది, దారపు బండి ఉంది. అది చాలా చిక్కుముళ్ళు పడిపోయి ఉంది. అది ఒక్కొక్కటి విడదీస్తున్నారన్నమాట. लेकिन जितना उसको सुलझाने का प्रयास कर रहा है, वो और मूंझ जाती है, टूट जाती है, मूंझ जाती है, परेशान हो गया। అది ఎంతగా అయితే ఆ చిక్కుముళ్ళు విప్పుతూ ఆయన దాని దగ్గరికి చుట్టడానికి ప్రయత్నిస్తున్నారో అంతగా అది ఇంకా ముళ్ళు పడిపోతుంది, అంతగా లేదా తెగిపోతుంది మధ్య మధ్యలో. लास्ट में वो बाबा की तरफ देखने लगता है, అప్పుడు हार करके ఇంకా అతని వల్ల అవ్వటం లేదు. ఆఖరికి అన్నయ్య బాబా వంక చూస్తున్నారన్నమాట. तो बाबा मुस्कुराते हैं और अपना राइट हैंड आगे बढ़ाते हैं कि ये गुत्थी अब मुझे दे दो, तुमने देख लिया ना करके, तुमसे नहीं हो रहा ना, तो अब मुझे दे दो। బాబా చిరునవ్వు నవ్వుతూ రైట్ హ్యాండ్ కుడి చేయి చాపి, ఇప్పటి వరకు ప్రయత్నించావు కదా, నీ వల్ల కాలేదు కదా, ఇప్పుడు నాకు ఇవ్వు, నేను చిక్కుముళ్ళు ఇస్తాను అన్నారు బాబా. तो जैसे ही वो बच्चा के हाथ पर वो धागा रखता है, हाथ टच होते ही वो पूरा सुलझ जाता है। అయితే అన్నయ్య ఆ చిక్కుముళ్ళు పడినటువంటి ఆ దారపు అది బాబాకి ఇవ్వగానే, చేతికి తగలగానే మొత్తం చిక్కుముళ్ళన్నీ విడిపోయి దారం మంచిగా వచ్చేసింది. तो जो उलझने में नहीं सुलझा सकती, जिन समस्याओं का हल मेरे पास नहीं है, वो मैं बाबा को सौंप दूं, उसको सौंपने से ही वो सब ठीक हो जाएंगे। మరి ఎప్పుడైనా ఏ అలజడులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, వేటినైతే మనం పరిష్కరించలేకపోతున్నామో వాటిని బాబాకి ఇచ్చేయండి. బాబా వాటిని ఆ అలజడిని సమాప్తి చేసి సమస్యల్ని పరిష్కరిస్తారు. मन में कोई भी चिंता हो, भय हो, कोई संकल्प, कोई इच्छा, बाबा को सौंपो। మనసులో ఏ చింత ఉన్నా, భయం ఉన్నా, అలజడి ఉన్నా బాబాకి ఇచ్చేయండి. బాబా దాన్ని సజావు చేసేస్తారు. लेकिन इसमें चाहिए निश्चय, 100% निश्चय काम करेगा। కానీ ఇక్కడ ఉండాల్సింది ఏంటి? నిశ్చయం. 100% బాబా పైన పూర్తి నిశ్చయం ఉండాలి. और आपके सामने एक मैं सीक्रेट खोल रही हूँ, बाबा ने जो कहा था कि अंतिम परीक्षा ब्राह्मणों की निश्चय की होगी, उसने वो परीक्षा अब लेनी शुरू कर दी है। అక్కే మనకి ఒక సీక్రెట్ చెప్తున్నారు. బ్రాహ్మణులకి అంతిమ సమయంలో వచ్చేటువంటి పరీక్ష ఏంటి అంటే నిశ్చయం పైనే పరీక్ష అనేది ఉంటుంది. क्या इरादा है आपका? एग्जाम में पास होना है कि फेल होना है? మరి निश्चय के एग्जाम में पास या फेल? నిశ్చయం అనే పరీక్షలో మరి ఏమవుదాం అనుకుంటున్నారు? పాస్ అవుదాం అనుకుంటున్నారా, ఫెయిల్ అవుదాం అనుకుంటున్నారా? हर एक की परीक्षा होगी, कभी भी होगी, रेडी रखो अपने को। कभी भी किसी की भी विश्वास की परीक्षा होगी, ప్రతి कभी भी।
ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ పరీక్ష, ఏదో ఒక రోజు వస్తుంది నిశ్చయం యొక్క పరీక్ష. మరి రెడీగా ఉండాలి, తప్పనిసరిగా దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. हमारे